ఎలిగెన్స్ లైఫ్ స్టైల్ కు సరైన ఎంపిక మోకిలాలో స్కై సైడ్ స్కై విలాస్ బై శ్రీ తన్వి డెవలపర్స్. అద్భుతమైన వ్యూతో ప్రత్యేకంగా రూపొందించిన డూప్లెక్స్ హోమ్స్ స్కై సైడ్ మోకిలా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2023 18వ తేదీన ఇక్కడ చిన్నమల్లారెడ్డికి సంబంధించిన పాదయాత్రలు ఇక్కడ రావడం జరిగింది. అయితే శిథిలావస్థలో ఉన్న 2 ఇళ్లను చూసి తాను కుంగిపోయాడు. అయితే ఇక్కడ తనతో పాటు ముఖ్య సలహాదారులు షబ్బీర్ కూడా ఉన్నారు. షబ్బీర్తో మాట్లాడి ముచ్చడించి వీళ్ళ బాధలు తెలుసుకున్నాడు. అదే సందర్భంలో ఇక్కడ రాజమణి లక్ష్మి అనే 2 మహిళల్ని కూడా కలవడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న ఏదైతే ఇల్లు ఉందో ఈ ఇల్లు అటుపక్కన డోర్ ఉంటుండే. అయితే అక్కడ అప్పుడు వర్షాలు పడిన సందర్భంలో ఇల్లు అంతా కూలిపోయి తీవ్ర ప్రమాద స్థాయిలో వీళ్ళ కుటుంబం ఉంది. అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళకి మాట్లాడడం జరిగింది. అయితే వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఒకవేళ ముఖ్యమంత్రి అయితే కనుక ఖచ్చితంగా ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చాడు. హామీని నెరవేర్చాడు. ప్రస్తుతం ఇప్పుడే షబ్బీర్ గారు ఈ గృహప్రవేశం చేశారు. వారు ఎవరైతే ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడారో లక్ష్మి మనతో ఉంది, ఒకసారి మాట్లాడారు. లక్ష్మి, ఏం జరిగిందమ్మా ఆ రోజు? రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏం చెప్పారు? రేవంత్ అన్న వచ్చిండు ఇంట్లోకి వచ్చి ఇలా ఇల్లు వెళ్ళిపోయింది అంటే ఎవరు పట్టించుకుని లేరమ్మా, మస్తు బెడ్రూమ్లు వచ్చినాయి అన్నాడు. అంటే ఓళ్ళు ఇస్తలేరు సారు, ఇక్కడనే ఉంటున్నామంటే పిల్లలు ఉన్నారమ్మా, నువ్వు ఇక్కడికి వెళ్ళి ఎక్కడన్నా ఉండంటే లేదు సార్ నాకంటే నేను ఎప్పటికైనా చేతికి వేస్తా సార్ అన్న. అంటే చేతికి వేస్తావు కదా, నేను సీఎంని అయితే నీకు స్వయంగా కట్టిస్తాను నాకు ఆమెను ఇచ్చిపోయిండు. ఆమెను ఇచ్చిండు, నాకు సూపర్గా ఇల్లు కట్టించిండు. రేవంత్ అన్న సార్కు ధన్యవాదాలు. అనుకున్నావమ్మా, చాలా మంది లీడర్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, మీరు చూసారు కదా, ఇంతకుముందు ఓట్లు వేసారు ప్రతిసారి ఎవరు వచ్చినా సరే హామీలు ఇచ్చిపోతారు. ఈ హామీ నెరవేర్చిన సడన్గా ఎట్లా అనిపిస్తుంది? చెప్పినా కదా, ఇంత ముందుకు వచ్చిన వాళ్ళు ఎవరు డబుల్ బెడ్రూమ్లు వచ్చారు కానీ మాకు ఇవ్వలేరు, ఓవరది పట్టలేరు సార్. నేను ఎప్పటికైనా చేతికి వేస్తా, నువ్వు చెప్పినట్టుగా నేను చేతికి వేస్తా కాబట్టి నువ్వు నాకు హామీ ఇచ్చి అంటే సరే నువ్వు చేతికి వేస్తున్నావు కదా, నేను సీఎంని అయితే స్వయంగా నీకు ఇల్లు కట్టిస్తాను నాకు హామీ ఇచ్చిండు, కట్టించిండు. మంచిగా ఉంది, ఆయనకు ధన్యవాదాలు. ఎన్ని రోజులు కట్టిండమ్మా ఇల్లు? అంతా మొత్తం సూపర్ ఉన్నట్టు ఉంది, మంచిగా బ్రహ్మాండంగా ఉంది. సంవత్సరం అవుతుంది, సంవత్సరం అవుతుంది ఇక 11 ఏళ్ళది. ఇల్లు ఎట్లుంది? సొంత ఇట్లా అనుకున్నావా నువ్వు? సొంతంగా అయితే ఇట్లా కట్టుకుంటుంటేవా? అయినా నేను కట్టుకోకపోతుంటే, సొంతంగా అయినా కొన్ని 10 ఏళ్ళకైనా నేను కట్టుకోకపోతుంటే నాకు మంచిగా కట్టించాడు. ధన్యవాదాలు ఆయనకు అన్న. ఇట్లా మీ కుటుంబం అంతా హ్యాపీ ఉందా? మీ పిల్లలంతా హ్యాపీ ఉన్నారా? నాకు 3 పిల్లలు, ఆడపిల్లలే హ్యాపీ ఉన్నారు. రాజమణి, మీకు కూడా ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిండు, మీ బాధలు చెప్పిండ్రు, ఇల్లు కట్టించిండు, ఎట్లుందమ్మా? ఎట్లా అనిపిస్తుంది చెప్పు? చాలా బాగా ఆనందంగా ఉంది. మా కుటుంబం బాగా బాజార్ దీపాలయ్యే ఆలోచనలో ఉన్నాం. మా బిడ్డలు మా పిల్లలు అంతా ఒకరి మీద ఒకరు పడి ఏడ్చినాం, వెళ్ళిపోయినాం. అప్పుడు రోడ్ మీదనే పడ్డాం. అక్కడ సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళాం, సరే చూద్దామన్నాడు. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ మాకు ఇస్తామని కూడా అనలేరు. వేరే ఇట్లా మా సంఘంలో ఉన్నాం, సంఘంలో ఉంటే రేవంత్ రెడ్డి వచ్చిండు. వస్తే మేము తాళ్ళతో వచ్చి ఇక్కడ దాకా వచ్చినాం. కిరాయి ఉన్న దగ్గరికి వెళ్ళి ఇక్కడ దాకా వచ్చి ఆమె ఇచ్చిండు. ఇల్లు గూలిందమ్మా, ఇంట్లో ఉంటారు అంటే లేదు సార్ మొత్తం గూలింది, పండుకొని లేచిన తర్వాత నేను గూలింది, వర్షం తెల్లందాకా పడ్డది అంటే సరే అమ్మ ఇంట్లో ఉండకూరంటే ఉంటలేం సార్, నిన్ననే వెళ్ళినామన్నా. సరే నేను గెలిచినాక సీఎం అయినాక నేను కట్టిస్తాను అని అన్నాడు. ఆయన అనుకున్నది నెరవేర్చిండు. నాకు చాలా సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డి అన్న గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే అసలు నువ్వు కూడా కట్టుకుంటాను అనుకున్నావా ఇంత మంచి ఇల్లు? అసలు మంచిగా కట్టుకుంటాను అనుకోలేను. ఇంక 20 ఏళ్ళు అయినా నేను కట్టుకోకపోతుంటే ఇంత మంచి ఇల్లు. ఇప్పుడు మాత్రం చాలా ఆనందంగా ఉన్నది, కుటుంబం అంతా సంతోషంగా ఉన్నది. నా చుట్టుమెట్టు ఉన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది ఓవరాల్గా ఇచ్చిన హామీ మేరకు ఇల్లు కట్టిస్తానని చెప్పిన ఆనాటి పిసిసి అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం తమకు డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఇల్లు కట్టిస్తానని సందర్భంలో అప్పుడు వేరే దగ్గరికి వెళ్ళమని చెప్పినప్పుడు కూడా అప్పుడున్న పొజిషన్లో వీళ్ళ సొంత ప్లేస్ కాబట్టి ఇక్కడనే కట్టుకుంటామని అనడంతో వాళ్ళకు నచ్చినట్టుగా ఇల్లు కట్టివ్వడం, మాట నిలబెట్టుకోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తున్నారు. ఇది తాజా అప్డేట్. కెమెరా సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, చిన్నమల్లారెడ్డి నుంచి.